మాకేమీ అందలేదు. ఈ జగన్ తమ్ముడు వచ్చాకని మాకు అన్నీ అంది. ఇళ్ళ స్థలం అయితేనే పెన్షన్ అయితేనే అన్నీ. అదేంటి గతంలో బాగా అందినాయి అన్నారు కదా చాలా మంది. నాకేమో ఎప్పుడేమీ అందలేదు. టీడీపీ గవర్నమెంట్ ఏం మా అందలేదు. తమ్ముడు వచ్చాకనే అంది. ఎవరో జగన్ గవర్నమెంట్. జగన్ తమ్ముడు ఏమేమి అందినాయి అమ్మా? ఇక అన్ని నవరత్నాలు నీ చెప్పిన ప్రకారంగా నవరత్నాలు ఎంత వేశారు? నాకు కాపు నేస్తం వేశారు ఒకసారి. నేనే పెట్టుకోలేదు కాబట్టి నాకు రేషన్ ఇబ్బంది కదా అని ఇవ్వలేదు. పింఛన్ పెంచుకుంటూ వస్తున్నాడు, పథకాలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఏ గవర్నమెంట్ లో పెట్టారు ఇలాగా? లేదు లేదు సచివాలయాలు పెట్టారు, ఉచిత హాస్పిటల్ పెట్టారు. లేదు లేదు అన్ని తమ్ముడు ద్వారా ఇంటికి వ్యాన్లు వస్తున్నాయా? బియ్యం వ్యాన్ వస్తున్నాయి వస్తున్నాయి వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు అన్ని. ఇన్ని సదుపాయాలు ఏ గవర్నమెంట్ లో చూసారా? లేదు లేదు ఈ మా తమ్ముడు గారి ద్వారానే. మీ జగన్ తమ్ముడే రావాలంటే జగన్ తమ్ముడే కాదు. అసలు జగన్ తమ్ముడు అసలు ఏం చేయట్లేదు, అసలు అనవసరం అంటున్నారు చంద్రబాబు నాయుడు. లేదు లేదు అన్ని చేశారు. పార్టీ పరంగా వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. జగన్ చెల్లి షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందమ్మా, మరి ఏమైనా ఇబ్బంది ఉండిద్ది అంటావా జగన్ కి? మనకేం ఇబ్బంది ఏముండదండి. జగనే మళ్ళీ దూసుకుంటూ వస్తాడంట. వస్తారు, ఇబ్బంది ఏముండదు. ఏంటి ఎవరు పలుకుబడి వాళ్ళకి ఉంటుంది, ఎవరు దేవుడు నమ్మకం వాళ్ళకి ఉంటుంది. అలాగే మా తమ్ముడే నెగ్గాలని మేము అనుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. వైసీపీ గుండాలారా మిమ్మల్ని ఓడిస్తాను, మీ అంత చూస్తాను అంటున్నారు. అలాగే అంటారండి. నెగ్గిందాకా అలాగే అంటారు. నెగ్గేదాకా అలాగే అలాగే అంటారు. మళ్ళీ మీ జగనే రావాలని మేము జగనే రావాలని నేను కోరుకుంటున్నాం.